హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చంద్రచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఈపీఎఫ్ఓ పాస్బుక్ ఎలా ఓపెన్ చేయాలి, దాని గురించిన డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఈపీఎఫ్ఓ పాస్బుక్ ఎలా ఓపెన్ చేయాలి, దాని గురించిన డీటెయిల్స్ అనేది ఎలా తెలుసుకోవాలనేది చూద్దాం. సో ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు చాలా రకాల ఆప్షన్స్ అనేవి మనకు కనబడతాయి. సో ఇక్కడ మనకు ఈ పాస్బుక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో మన యూఏఎన్ నంబరు అండ్ మన యూఏఎన్ నంబర్కి సంబంధించిన పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో నేను ఇక్కడ నా యూఏఎన్ నంబరు మరియు నా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తాను. చూడండి. సో ముందుగా నా యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. చూడండి. ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. చూడండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ 100% లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు హోమ్, ప్రొఫైల్, పాస్బుక్, క్లెయిమ్స్, సర్వీస్ హిస్టరీ, క్యాలిక్యులేటర్స్, మన నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మనము ఎన్నెన్ని కంపెనీస్ అంటే ఎన్నెన్ని కాంట్రాక్ట్లలో చేసామో వాళ్ళందరి కాంట్రాక్ట్ నంబర్స్ మరియు ఏ ఏ కాంట్రాక్ట్లో ఎంత అమౌంట్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ముందుగా మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మన ప్రొఫైల్లో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫిమేలా అండ్ ఫాదర్ నేము, రిలేషను ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మనకి ఇక్కడ ఈ ఫోన్ నంబర్ కూడా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ కేవైసీ డీటెయిల్స్లో మన ఆధార్ నంబర్, మన పాన్ కార్డ్ నంబర్, మన బ్యాంక్ అకౌంట్ నంబర్, అలాగే ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్ డీటెయిల్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ స్టేటస్ మరియు డెమోగ్రాఫిక్ వెరిఫికేషన్ స్టేటస్, ఓటీపీ వెరిఫికేషన్ స్టేటస్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ మన పాస్బుక్, ఈ పాస్బుక్ అనేది ఓపెన్ చేస్తే మనం చూసాం కదా, మనకు 2 కాంట్రాక్ట్లు అనేవి కనబడ్డాయి కాబట్టి సో ఒక్కొక్క కాంట్రాక్ట్లో అమౌంట్ ఎంత ఉందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి ఉంది కదా, ఈ మెంబర్ ఐడిని మనం ఇట్లా క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ మెంబర్ ఐడి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అది క్లిక్ చేసి మన అమౌంట్ అనేది ఎంత ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే క్లెయిమ్స్, ఈ క్లెయిమ్స్ అనేది ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనము ఎప్పుడెప్పుడు ఎంతెంత క్లెయిమ్ చేశాము, ఏ డేట్లో క్లెయిమ్ చేశాము, అలాగే పెండింగ్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా, సెటిల్డ్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా, రిజెక్ట్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన సర్వీస్ హిస్టరీ, ఈ సర్వీస్ హిస్టరీని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ నేమ్స్, మన కాంట్రాక్ట్ ఐడీసు, మనం ఎన్ని డేస్ వర్క్ చేసాము, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వర్క్ చేసాము, అలాగే మనము ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు వర్క్ చేసామనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ కంపెనీ ఇవన్నీ మనకి ఇలా కనిపిస్తాయి అనమాట. సో ఈ క్యాల్కులేటర్స్ అనేది మనము దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి మనం ముందుగా ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈ విధంగా మనము మన ఈపీఎఫ్ఓ పాస్బుక్ గురించిన డీటెయిల్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం
మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.